వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి వాటర్ ఆడిట్ అండ్ సబ్ బేసిన్ అప్రోచ్ ప్రాజెక్ట్ కోసం అయితే 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్స్ని అయితే కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇవైతే మనకి 26 డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అయితే మనకి అప్ టు మార్చి 2024 వరకు ఉండే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు. మన సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాటర్ అండ్ ఎలైడ్ సెక్టార్స్కి సంబంధించిన వాటిల్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా కలెక్షన్, కంపైలేషన్ అండ్ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ రైటింగ్, ఇంకా కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, ఇంకా డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఇవైతే కనుక ప్రిఫర్డ్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 31 మార్చ్ 2022. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా శాలరీ వచ్చేసరికి ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మనకి 18,000 పర్ మంత్ అయితే కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టూర్స్ ఉన్నప్పుడు అయితే 5,000 రూపీస్ పర్ మంత్ మనకి టూర్ అలవెన్స్గా ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. టోటల్గా 23,000 రూపీస్ అయితే పర్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉంది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం షుడ్ పెర్ఫార్మ్ ఫీల్డ్ వర్క్ యాజ్ అజైన్డ్ అండ్ డైరెక్టెడ్ బై హిజ్ ఇమీడియట్ కంట్రోలింగ్ ఆఫీసర్ జీడబ్ల్యూ అండ్ డబ్ల్యూఏడి డిపార్ట్మెంట్ కింద అయితే ఈ ఫీల్డ్ వర్క్కి వెళ్ళి అక్కడ డేటా కలెక్ట్ చేసి ఈ వాటర్ రిసోర్సెస్, ఈ రెయిన్ఫాల్, ఇంకా రివర్ గాజ్ డేటా, ఇలాగ వేరియస్ డేటాను అయితే కలెక్ట్ చేసి వీళ్ళకైతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికోసం వీళ్ళు ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా అడగడం జరుగుతున్నది. ఇక్కడైతే మనకి వేకెన్సీ పొజిషన్స్ అయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీకి సంబంధించినటువంటి బ్రేకప్ కూడా ఉన్నది. టోటల్గా 74 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మన సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షాల్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. అక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే 11 అక్టోబర్ 2022 at 11 AM అనమాట. ఆన్ 11th October 2022 at 11 AM at the venue of interview is office of district groundwater officer of కన్సర్న్ డిస్ట్రిక్ట్. ఇక్కడైతే మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ యొక్క కన్సర్న్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అక్కడైతే ఆ వెన్యూలో అయితే మనకి ఈ డేట్లో 11th ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనం అప్లికేషన్ అయితే మనం 30th September 2022 by 3 PM లోపు అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి ఈ అడ్రస్కి. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. మనం ఏవైతే ఆ అప్లికేషన్లో ఫిల్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కింద అడ్రస్ ఇచ్చారు. అక్కడైతే ఇన్ పర్సన్గా లేదంటే కనుక పోస్ట్లో కూడా మనం పంపే అవకాశం అయితే ఉన్నది. మన పోస్ట్లో పంపిస్తే కనుక 30th September 3 లోపు అయితే చేరేలాగా పంపించాలి. ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ 26, 27 అంటే విజయవాడ డైరెక్టర్ జీడబ్ల్యూ అండ్ డబ్ల్యూఏడి ఇచ్చారు. మొత్తం 27 అడ్రసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 2 years ఇన్ ద గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడైతే మీ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ నేమ్ అయితే రాసుకోవాలి, ఫుల్ నేమ్. ఇక జెండర్ మేలా ఫీమేల్ అయితే ఇక్కడ ఏది అప్లికబుల్ అయితే అది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్. మ్యారీడ్ వాళ్ళైతే కనుక ఇక్కడ హస్బెండ్ నేమ్, స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ ఫార్మేట్లో ఇక్కడ ఇవ్వాలి 10th క్లాస్ ప్రకారం. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉందో ఓసీ ఎస్సీ ఎస్టీ అదైతే ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక నేటివ్ డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ యొక్క నేటివో అదైతే ఇక్కడ
మెన్షన్ చేయాలి. గుంటూరు, కృష్ణ అలాగా. ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ రాయాలి విత్ పిన్ కోడ్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి, తప్పులు లేకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కోసం. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన 10th డిప్లొమా ఉంది కదా మన సివిల్ ఇంజనీరింగ్లో, అది ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఏ ఇన్స్టిట్యూట్లో మనం ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్తో ఎప్పుడు పాస్ అయ్యాం, పర్సంటేజ్ ఎంత వచ్చింది, అవైతే మనకి డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. 10th క్లాస్కి సంబంధించింది ప్లస్ డిప్లొమాకి సంబంధించినటువంటి 2 అలాగే మెన్షన్ చేయాలి. ఇంకా మన అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవైతే ఇక్కడ మనం అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక మనం ఇక్కడైతే ఫీల్డ్ వర్క్ ఏదైతే ఉందో అది ఇక్కడ కంప్యూటర్ లెటర్స్ ఏదైతే ఉందో మనకి మన యొక్క ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఏమేమి మనకి వచ్చి ఎంఎస్ ఆఫీస్, ఇంకా ప్రజెంటేషన్స్, పవర్ పాయింట్ అలాంటి ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డేటా కంపైలేషన్ సంబంధించి అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్, ఇంకా డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్ ఇవైతే మన అటెస్టేషన్ చేసి అయితే మన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే 10th క్లాస్, ఇంకా డిప్లొమా, ఇంకా ఎనీ అదర్ రెలవెంట్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఆధార్ కార్డు, ఇంకా నేటివ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ఇంకా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేటా, ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, డాక్యుమెంటేషన్ స్కిల్స్, అవార్డ్స్, సైటేషన్స్ రిసీవ్డ్, ఇంకేమైనా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం డాక్యుమెంట్స్ అయితే కంప్లీట్గా మనం ఎంకరేజ్ అయితే చేయాలి. హ్యావ్ యూ బీన్ చార్జ్డ్ షీట్ కన్విక్స్డ్ ప్లెజ్డ్ గిల్టీ ఇన్ అఫెన్స్, ఏదైనా ఉంటే మెన్షన్ చేయాలి. మనం అయితే నో అని పెట్టుకోవాలి. మన మీద ఏదైనా చార్జ్ షీట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు, నో పెట్టాలి. ఎస్ అయితే కనుక వాటి ప్రజెంట్ క్లోజ్ అయినాయా ఏంటా అనేది అక్కడైతే ఇవ్వాలి. ఇంకా హ్యావ్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ బీన్ బ్లాక్ లిస్టెడ్, మనం ఏమైనా బ్లాక్ లిస్ట్లో ఏమైనా ఉన్నామా, ఇప్పుడు మనం బ్యాంకుకి కానీ ఏదైనా డబ్బులు కట్టక ఫ్రాడ్ చేయడం కానీ అలాగా అయితే నో పెట్టుకోవాలి. ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, క్లోజ్ అయిపోయినట్టు అలాగా. ఇంకా ఇక్కడ డిక్లరేషన్ అయితే చదువుకొని ఇక్కడ డేట్ ప్లేస్ రాసుకొని సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇవ్వాలి. ఇది మనకి 3 pages ఆఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫోటో అతికించుకొని క్లియర్గా అన్నీ కూడాను మెన్షన్ చేసి కింద ఎంక్లోజర్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని అయితే మనం 30th September 3 PM లోపు అయితే మనం ఇన్ పర్సన్ ఆర్ పోస్ట్ అయితే మనం అందేలాగా పంపించాలి. ఇది ఫ్రెండ్స్ మనకి APGWD టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.